షిఫ్ట్ చేసేసి బిర్యానీ ఫ్రై కోసం బిర్యానీ చేయడానికి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ కేజీ ఆయిల్ వేశారు, మళ్ళీ ఇంకొక ప్యాకెట్ కట్ చేస్తున్నారు. 2 kg ఆయిల్ వేస్తున్నారు అనుకుంటా. దగ్గరికి వెళ్ళి తీద్దామంటే మొత్తం వేడిగా ఉంది ఫ్రెండ్స్, అందుకే వెళ్ళట్లేదు. చూడండి, 2 ప్యాకెట్స్ ఆయిల్ అయితే యాడ్ చేశారు. ఈ వాటర్ వేడవడానికి ఇలా షిఫ్ట్ చేస్తారు. మొత్తం షిఫ్ట్ చేసి అందులో తాలింపు, టైం వేస్ట్ కాకుండా చేస్తున్నారు అన్నమాట. 2 kg అయింది, 3 kg ఆయిల్ అయితే వేసేస్తున్నారు. ఇంకొక కేజీ కూడా పోస్తున్నారు అన్నమాట. ఓకే, 3 kg ఆయిల్. గిన్నె లోపల పెట్టద్దు. ఏమి చేశారో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అక్కడ ఎక్కడ కాదు యూట్యూబ్లో పెట్టారు. పాపం అలా ఆయన యూట్యూబ్లో రావాలని ఎంత అక్కడక్కడ గిన్నె చూపించాలి ఒకసారి. గిన్నె చూపించావా ఒకసారి. మసాలా అవన్నీ వేసేసారు ఫ్రెండ్స్. వేసేసి అయిపోయిన తర్వాత అవి వేగాక ఆనియన్ వేశారు. మసాలాలు చూసారు వేసేదాకా చాలా ఇట్లా కొలతలన్నీ ఏం లేవంట. కొంచెం వాళ్ళకి మాత్రం ఇలా చేసుకోవాలంటే ఆ వాయిస్ వస్తలేదు అక్కడ వరకు. జలుబు చేసింది ఫ్రెండ్స్ వాయిస్ అయితే. స్టాప్ చేయలేక ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. కొద్దిగా రసం చేయడానికి కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ ఆపేసి అల్లం వెల్లుల్లి 2 కలిపి వేసేస్తారు ఇప్పుడు అందులో. చూసారు కదా, అల్లం వెల్లుల్లి మొత్తము వేసేసారు. అది ఫ్రై అవ్వాలి బాగా. మళ్ళీ ఓకే, అన్నీ బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. మాడిపోకుండా చూసుకుంటూ బాగా మిక్స్ చేయాలి. పక్కన గిన్నెలు అయితే వాటర్ వేడవుతూ ఉంటుంది. టైం వేస్ట్ కాకుండా అరేంజ్ చేస్తున్నారన్నమాట. టమాటాలు ఆ మాస్టరు మనకు చెప్పకుండా వేసేస్తున్నారు ఫ్రెండ్స్. మనమే చూసి వీడియో తీసుకోవాలి ఎప్పుడు ఏం చేస్తున్నారు అనేది. టమాటాలు కూడా వేసేసి ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకున్నారు. టమాటాలు కూడా వేసేస్తారు. ఓ మాస్టర్, ఎన్ని కేజీలు టమాటాలు అదన్నా చెప్పడంట, మనమే అర్థం చేసుకోవాలి. ఇక సాల్ట్ వేస్తున్నారు. ఆల్రెడీ ఫస్ట్ వాటర్లో సాల్ట్ వేశారు. ఇప్పుడు ఫ్రై అవుతున్నది కదా, అందులో కూడా సాల్ట్ వేస్తున్నారు. వేసాక కారం పొడి చూసారు కదా, ఆ గిన్నెలో గరిటెలో వేస్తున్నారుగా. చూడండి, ఇలా ఒక 1/2 kg కంటే ఎక్కువే ఉంటుంది ఫ్రెండ్స్. 1/2 kg నుంచి 1/2 kg వరకు కారం పొడి బాగా మిక్స్ చేయాలి. ఇక్కడ మటన్ కడుగుతున్నారు కదా, ఈ మటన్ తీసి అందులో వేసేసేయాలి. చూడండి, మటన్ మొత్తాన్ని వేసేసేయాలన్నమాట. ఇదే విధంగా తాగేశారా మొత్తం తాగేశారనమాట. అయితే
ఇక్కడ ఉందిలే నిండుగా, ఆగండి. బట్టలంతా బాగా వేసి కలిపేసేయాలి ఇందులో. ఓకే, అయిపోయిందా మటన్ అందరూ? వెరీ నైస్. కానీ కొత్తిమీర పుదీనా రెండు ఇసిరి నీళ్ళల్లో నుంచి తీసి మొత్తం ఇలా వేసేసారు ఆల్రెడీ. మాట వినట్లేదు, దిష్టి పడుతుందంట ఇలా చేస్తే, అందుకని తను దిష్టి తీసి సాల్ట్ అంతా పొయ్యిలో వేస్తున్నారు. ఓకే, రసంకి ఓ మాస్టర్, రసంకి చేస్తా అన్నారుగా, చేస్తా అన్నారంట. మీ పేరేంటి? మీ పేరు చెప్పయ్యా. మటన్ ఉడకనివ్వాలి ఫస్ట్. అవతలేమో వాటర్ కూడా వేడైపోతున్నాయి, మరుగుతున్నాయి లైట్గా. నెక్స్ట్ ప్రాసెస్ ఏందో జరుగుతుందో చూద్దాం. బియ్యం అయితే కడుగుతున్నారు ఫ్రెండ్స్ అక్కడ. హాయ్ అట ధనుష, షీ ఈజ్ హీరోయిన్ మెటీరియల్. స్టాండ్ వన్స్ సి హైట్. అరే చూసారా కదా ఫ్రెండ్స్, హీరోయిన్ మెటీరియల్ అంట. స్టైల్గా హెయిర్ స్టైల్ అన్నీ చాలా ఇష్టం వేసుకోవడం కదా. హాయ్ అట. ఎవరైనా మీకు ఏంటది షార్ట్ ఫిల్మ్కి కావాలంటే హీరోయిన్ని నాకు నోటిఫికేషన్ పెట్టండి, కంపల్సరీ పంపిస్తాం మీ హీరోయిన్ని. ఫ్రెండ్స్, మటన్ బాగా ఉడికిన తర్వాత వాటర్ అయితే ఒక బిందెడు కాదు సగం బిందె వేశారు. నాకు తెలిసి 5 లీటర్ వాటర్ వేసి అంటారు. ఈ 5 లీటర్ వాటర్తో ఇది బాగా ఉడకాలనుకుంటా. మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నారు అనమాట మాస్టర్ వచ్చేసి. పెట్టేస్తున్నారు, అలా తీసి పెట్టాలి. ఇద్దరు పట్టుకోవాలి, అప్పుడైతుంది. గిన్నెకి తగిలియద్దు. ఓ వెరీ నైస్, కరెక్ట్. చిన్నది దాని ముందు రెండు చిన్న పిల్లలు రా, అది ఒన్నే ఉన్న మొత్తం ఉంచే మాట పిల్లలు నార్మల్ వైట్ అండ్ బ్లాక్. ఈ చిన్న పిల్లాడు చూడండి ఎలా ఊగుతున్నాడు. బాగా కలుపుతున్నారు మటన్ని, ఎందుకంటే రైస్ తొందరగా ఉడికిపోతుంది కదా, దానివల్ల ఫస్ట్ మటన్ ఉడికియాలి. మటన్ లేటుగా ఉడుకుతుంది కాబట్టి మటన్ ఉడికిన తర్వాత వాటర్ వేసి అప్పుడు రైస్ వేస్తారు అనుకున్నాను అంట. ఇప్పుడైతే బాగా మటన్ అయితే ఉడకనిస్తున్నారు, బాగా వేస్తున్నారు. మటన్ కుక్కోవాలి ఫస్ట్ బాగా, మెయిన్ వాటర్ కూడా బాగా మసిలిపోయాయి అవతలైతే. ఇక కట్టెలు అయితే తీస్తున్నారు అనమాట, వాటర్ మసిలాయి కాబట్టి ఇందులో పెడుతున్నారు. అదిగో చూసారా, గేమ్ ఆడుతున్నారు చూడండి. ఎవరికి ఎక్కువ బలం ఉంది ఆమెనే తీమన్నది, ఎవరికి బలం ఎక్కువ. బక్క పీస్ ధనుషకి. ఓకే, రైట్ హ్యాండ్ అంట, చూద్దాం ఎవరికి ఉందో. తెలీదు ఫ్రెండ్స్. ఈ మటన్ అయితే అప్పుడప్పుడు ఒక 4-5 టైమ్స్ కలుపుకుంటూ నీళ్ళన్నీ దగ్గరికి ఇంకిపోతున్నాయి చూడండి. ఆ విధంగా ఇంకిపోతూ మటన్ అయితే ఉడికేలాగా బాగా కుక్ చేసేసుకోవాలి.
చూడండి ఇంకా ఇంకిపోలేదు కానీ మటన్ కుక్ అయిందా లేదా అని టెస్ట్ చేస్తున్నారు. అదిగోండి పట్టుకుని కూడా చూడట్లేదు అనమాట, ఇలా చూస్తున్నారు పీస్ అంతే. చూసారుగా, వాళ్ళకి తెలుస్తుందేమో ఉడికింది ఉడకనివి. పట్టుకుని చూస్తున్నారు. వాటర్లో వేస్తే వాటర్లో ఎందుకు వేసారు చెప్పండి? ఉడికిందా లేదా అని వాటర్లో వేస్తే తెలుస్తుందా? ఎట్లా అట్లా విరిగితే విరుగుతుందా? ఓకే ఫ్రెండ్స్, మటన్ ఉడికిందా లేదా అనేది ఒక చల్ల నీళ్ళు తీసుకుని అందులో ముక్క వేయాలట. వేసిన తర్వాత ఇలా తుంచి చూస్తే విరిగిపోయింది అనుకో ఉడికినట్టు అంట. ఓకే టిప్. కొమ్మ పెద్దది కట్ట, దాని మీద వాటర్ అయితే సరే కావద్దు అనుకుని ఇక్కడ ఈ వాటర్ ఉన్నాయి కదా అవి తీసి ఒక గిన్నెలో స్టోర్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, అదిగో ఈ మటన్లో వేశారు కదా వాటర్, వాటిని తీసేస్తున్నారు ఇక్కడ. ఓకే, ఎందుకు తీస్తున్నారో తెలియదు, తర్వాత చెప్తాను నేను కూడా మాస్టర్ చెప్పిన తర్వాత. ఆహా, ఈ వాటర్ ఏమో బిర్యానీ అయిపోయిన తర్వాత పైన పోస్తారట, దానికోసం పక్కకి తీసి పెడుతున్నారంట. కలర్ బాగుంటుందా? ఓకే, అప్పుడు కలర్ బాగుంటుందట ఫ్రెండ్స్. ఈ వాటర్ అయితే పక్కన పెట్టేస్తున్నారు తీసి. తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలిపారు. ఇంకా అందులో వాటర్ ఉన్నాయి కదా. ఆల్మోస్ట్ మటన్ అయితే ఇక దగ్గరగా కుక్ అయినట్టే. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. అలా అప్పుడే మంచి టేస్ట్ అంటే బాగా ఉడుకుతుందంట. అందరూ బాగా తినాలి అంటే ఏజ్డ్ వాళ్ళు కూడా కొంచెం మెత్తగా ఉండాలి అంటే ఆ విధంగా టెస్ట్ చేసుకుంటే ఎవరికి తెలుస్తుంది అని చెప్తున్నారు మాస్టర్. ఓకే, ఇక్కడ పక్కన పెట్టాడు ఒక గిన్నెలో. ఇప్పుడు చూడండి, ఒక గిన్నెలో వాటర్ అయితే కొన్ని తీసేసారు. తీసి అయిపోయిన తర్వాత ఇప్పుడు రైస్ అందులో వేస్తారని నేను అనుకుంటున్నాను. బాగా మరుగుతున్నాయి ఆ నీళ్ళు అయితే, చాలా అంటే చాలా టైం మరగబెట్టారు. చూసారు కదా ఫ్రెండ్స్, రైస్ అయితే వేసేస్తున్నారు అందులో. బియ్యం ఇందాక నానబెట్టారు కదా, దగ్గర ఒక గంట సేపు నానబెట్టుంటారు. ఆ బియ్యం అయితే వేసేస్తారు. ఇంకా నీళ్ళు కూడా ఇందులో వేసి మిగిలిన బియ్యం అన్ని అడుగునే ఉంటాయి కదా, వాటిని కూడా పోసేస్తున్నారు. వేసిన తర్వాత ఒక 1 minute తర్వాత ఇలా బాగా కలుపుతున్నారు. చూడండి, అడుగున నుంచి బాగా కలపాలి, పైన ఒక్కటే కాదు. అంటే బిర్యానీ కలర్ కోసము, కలర్ మంచి కలర్ రావడానికి ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశారు. 2 ప్యాకెట్స్ అనమాట, చిన్న చిన్నవి. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఓకే, 2 sides అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి. రైస్ వేసిన తర్వాత మటన్ ఇంకా రైస్ కూడా. ఓకే, ఇందాక 2 times చూసారు, ఇది 3rd time అనమాట. అప్పుడు మటన్ ఇలా రాలేదు కదా, ఇప్పుడు కూడా ఉడికిందో లేదో తెలియదు. విరిగిపోవాలి అన్నారు కదా, ఉడికినట్టే ఉంది కాబట్టి మళ్ళీ చెకింగ్ అనమాట. చూడండి, ఇప్పుడు 2nd time కలుపుతున్నారు. ఆ బియ్యం ఎంతవరకు ఉడకాలి? అది ఎంతవరకు ఉడకాలి? సగం ఉడికితే సరిపోతుందా? సగం ఉడికిన తర్వాత మార్చేస్తారా? తీసేస్తున్నారు. మటన్ దమ్ బిర్యానీ అనుకుంటున్నాను నేనైతే.
అయ్యో అయ్యో తప్పు చిత్రం ఫ్రెండ్స్ మటన్ ఉడికిపోయింది కాబట్టి ఇక రైస్ అది చూడండి ఇలా తీసి ఇలా వేస్తున్నారు ఇందులో. అది పొయ్యి అన్ని దగ్గరగా మండట్లేదు ఇక. ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు వేయాలి గిన్నెలో. అదిగోండి ఇలా తీస్తూ ఇలా మొత్తానికి వేయాలి. ఇలా మొత్తం రైస్ ఇలా తీసి వేయాలి ఫ్రెండ్స్. చూసారు కదా. ఇంకా గరిటెలోకి రాకుండా ఉంది కదా, బుట్టతో తీసి ఇలా వేస్తున్నారు. మొత్తం అలాగే వాటర్ అనేది వేసి ఇలా వేస్తారు అనమాట. అది గిన్నెతో తీయలేరు కాబట్టి ఇలా వాటర్ ముంచుకొచ్చి అన్నం మొత్తం ఆగిపోతుంది ఆ బుట్టలో. వాటర్ అన్నీ ఇలా కింద పడేస్తున్నారు. గంజి ఇది, వాటర్ అంటే గంజి. మొత్తం ఇలాగే వేసేస్తారు. ఆ డబ్బాలో ఉన్న ఏంటి పెద్ద గిన్నెలో ఉన్న ఆ గిన్నెలో ఉన్నది మొత్తం అలాగే వేసేసి ఫైనల్గా అన్నం మొత్తం దీని మీద వేస్తారు అనమాట. చూసారు కదా. ఒక్కరే చేస్తున్నారు ఫ్రెండ్స్. 10 kg మటన్, 10 kg రైస్తోని బిర్యానీ 20 kgs చేస్తున్నారు మొత్తం. అదిగో అందుకే ఆ విధంగా గిన్నె వీలైతే వాడితో ఇలా కొన్నిగా వాటర్ తీసేసుకుంటూ ఇలా వేసేస్తున్నారు. ఇప్పుడు మొత్తంగా డబ్బా తీసి వేసేస్తారు అనమాట మొత్తం ఇందులో. చూసారుగా. గుడ్. డబ్బా పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు ఇది ఉంది కదా బాక్స్, దీన్ని బుట్ట తీస్తే వాటర్ అన్నీ పైకి వచ్చేస్తాయి. పైకి రాగానే అందులో వేసేస్తారు బిర్యానీలో. కూడా బుట్ట తీయగానే వాటర్ అన్నీ క్లీన్ అయిపోయి అన్నం మాత్రం మిగులుతుంది అనమాట. ఫైనల్లీ ఇలా అయితే వేసేస్తారు మొత్తం. అది రైస్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేస్తారు నీట్గా. ఇప్పుడు పక్కన పెట్టారు కదా మటన్, దాంట్లో నుంచి ఈ గ్రేవీ వాటర్ లిక్విడ్ లాంటిది అది తీసి దాని మీద వేస్తారు. అంటే చెప్పారు కదా అది వేసి ఇందులో వేస్తామనేసి ఫైనల్గా ఇలా అయితే వేసేస్తారు. ఇలా వేసినప్పుడు ఇంకా కొంత గంజి కూడా వేస్తున్నారు అనమాట చుట్టూ. అంటే దానికి సరిపడా వాటర్ ఎన్ని కావాలో ఇంకా అందులో యాడ్ చేస్తున్నారు. అలా చేసిన తర్వాత ఒకసారి మొత్తం ఇలా నీట్గా స్ప్రెడ్ చేసేస్తారు అనమాట, మొత్తం కలిసేటట్టు. ఇప్పుడు గంజి తీశారు కదా అదే వాటర్ వేస్తున్నారు. మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇలా చేస్తారంట. అది మటన్ ఎంతసేపు ఉండాలి అట్లా నిప్పుల మీద? అర్ధగంట. ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత 1/2 hour అలాగే ఉండాలంట మటన్ బిర్యానీ. తర్వాత కంప్లీట్ అయినట్టు. చెప్పండి.